అదే విధంగా ఈ 10 లక్షల రూపాయల రుణం మీద 10 లక్షల రూపాయల రుణం మీద మొత్తానికి మొత్తం వడ్డీ భారం నెల నెల రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరించి మీకు నెల నెల వడ్డీ ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాను. 1,00,000 రూపాయలు గ్రాంట్ అమ్మా, మీరు తిరిగి ఇవ్వనవసరం లేదు. 10 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి రుణం, ఆ రుణం మీద వడ్డీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా గతంలో మీకు మహిళా సంఘాలకి అభయహస్తం పెన్షన్ స్కీమ్ ఉండే వాస్తవమే కాదా? ఇప్పుడు ఉన్నదాది మరి అభయహస్తం స్కీమ్ ని పునరుద్ధరించి మీ అందరికీ ఆ స్కీమ్ కింద పెన్షన్ ఇస్తూ గతంలో ఉన్న దానికంటే మీకు పెన్షన్ పెంచి అభయహస్తం కింద రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వమని చెప్పి చేస్తున్నాను. అదేవిధంగా మీలో చాలా మంది ఆర్పీలు కానీ, పట్టణ ప్రాంతాల్లో ఆర్పీలు రిసోర్స్ పర్సన్స్ కానీ, గ్రామీణ ప్రాంతంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ విఓఏలు కానీ ఉన్న మాట వాస్తవం. కొంతమంది బీమా మిత్రులు కూడా పనిచేస్తున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్పీలకు కానీ, విఓఏలకు కానీ, బీమా మిత్రులకు కానీ నెలకి 10,000 రూపాయలు వేతనాలు ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నాను. గ్రామీణ తెలంగాణలో విఓఏలు పనిచేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడెక్కడ లేవో ప్రతి గ్రామ పంచాయతీలో 15 లక్షల రూపాయలతో మీకు మీ నూతన కార్యాలయం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి మనం చేస్తున్నాను. మీ పని చూసే సెల్ఫ్ ఎంప్లాయీస్ రాష్ట్రంలో 4,200 సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నారు. మరింత గట్టిగా పనిచేయడానికి పనిచేసి మీకు సేవలు అందించడానికి సెల్ఫ్ ఎంప్లాయీస్ వారి ఉద్యోగాలు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పర్మనెంట్ చేయబోతున్న విషయం నేను మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా అమ్మ మీకు మీ ఆరోగ్యం కోసం, అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు ఏమైనా ప్రమాదం జరిగిన ఆదుకోవాలనే ఉద్దేశంతో మహిళా సంఘ సభ్యులు మీరు ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులు ఎటువంటి అనారోగ్యానికి కారణమైన మీకు 5 లక్షల రూపాయల ఖర్చు వరకు ఉచితంగా వైద్యం రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబోతున్నాం. మహిళా సంఘ సభ్యులు ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో ఆ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించి ఆ ప్రమాద బీమా చేయించి ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు కుటుంబ సభ్యులకి 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయబోతున్నాం. అదేవిధంగా గత 4.5 ఏళ్లుగా మీరందరూ చూస్తున్నారమ్మా, పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ ధరలు, అక్కడ ఒక అసమర్థుడు మోదీ, ఇక్కడ ఒక కేసీఆర్. వీరి పరిపాలనలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎంత పెరిగినో మీకు తెలుసు. గ్యాస్ సిలిండర్ కొనడానికి మీకు ఎంత ఇబ్బంది అవుతుందో మీకు తెలుసు. 450 రూపాయల నుంచి సుమారు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 800 పెరిగిందా? ఎంతమ్మా? 970. 2 నెలలకు ఒకసారి సిలిండర్ వస్తుందా? నార్మల్ కుటుంబంలో 2 నెలలకు సిలిండరా? రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెల్ల కార్డుల కుటుంబాలందరికీ సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం మనం చేస్తారు. అదేవిధంగా మిత్రులారా, నా అక్కలకు చెల్లెలకు మనవి, ఇప్పుడు రేషన్ కింద మీకు దొడ్డు బియ్యం వస్తుంది కదా, దొడ్డు బియ్యం ఎలా? దొడ్డు బియ్యం తినగలుగుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఈ రాష్ట్రంలో మా తల్లులు, మా అక్కలు, చెల్లెలకి రేషన్ బియ్యం మరింత మెరుగ్గా ఉండడానికి ఇప్పుడు
ఈ కేసీఆర్ పరిపాలనలో మనిషికి 6 కిలోల దొడ్డు బియ్యం ఇస్తున్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మనిషికి నెలకి 7 కిలోల సన్న బియ్యం రేషన్ కింద ఇవ్వబోతున్న విషయాన్ని మనం చేస్తున్నాను. ఈ సన్న బియ్యంతో సహా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు గుర్తుంటుంది 2014 వరకు అమ్మ హస్తం కింద రేషన్ కింద మీకు ఉప్పు, పప్పు, చక్కెర, నూనె, చింతపండు, కారం, గోధుమ పిండి రకరకాలుగా 9 రకాల నిత్యావసర వస్తువులు ఇచ్చేది. చక్కెర ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత ఆపేషన్ కేవలం బియ్యం ఇస్తున్నాడు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు సన్న బియ్యంతో సహా కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.